వర్షాలకు తడిసిన మొలకెత్తిన ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. గత యాసంగి సీజన్ సన్నవడ్ల బోనస్ ఇప్పటి వరకు చెల్లించలేదని వెంటనే చెల్లించాలని కోరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మల్లాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో తడిసిన వడ్లను పరిశీలించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం క్వింటాల్ వడ్లకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని మోసం చేసిందని కొప్పుల విమర్శించారు. మంత్రులు ఏం చేస్తున్నట్టు, ఎవరి పక్షాన పనిచేస్తారు? మీకు మీరు సంకలు గుద్దుకొని మేము బాగా చేస్తున్నాం అని చెప్తే సరిపోద్దా? చిత్తశుద్ధి ఉంటే, రైతుల పట్ల పట్టి ఉంటే పూర్వ కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి 80 కోట్ల రూపాయలు మా పేద రైతులకు రావాల్సినటువంటి ఈ డ్యూ ఏవైతే ఉందో వెంటనే ఈ కొనుగోలు ప్రారంభించే ముందే వాటిని రిలీజ్ చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇలా రైతుల పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగా, మీరు చెప్పిన మాటలే మీకు గుర్తు చేస్తున్నాం. ఇలా బాకీ కార్డు వంచితే మీ మీద ఏదో పేరు మీద దెబ్బలు పడ్డట్టు ఫీల్ అవుతున్నారు ఒక్కొక్క మంత్రి, ఒక్కొక్క ఎమ్మెల్యే, మీ ప్రభుత్వం, మీ ముఖ్యమంత్రి. ఈ బాకీ నిజమే కదా, ఇప్పుడు నేను చెప్పిన బాకీ తప్ప? పెద్దరికాలకు పోయి ఓట్లు దండుకోవడానికి, అధికారం రావడానికి మరి ఆ రోజు మీరు రైతు భరోసాని దాని పేరు మార్చి 15,000 అంటిరి. ఇక రేపో మాపో అయితే 2 ఏళ్ళు గడుతుంది కదా. ఇక మీ పుణ్యకాలం కూడా ఇంకో 2.5 ఏళ్ళు అయితే ముగుస్తుంది. ఇక మరి ఎప్పుడు ఇస్తారు? వీయక ముందే ఇవి అమ్ముతా కూడా ఈ బోనస్ వస్తుందా రాదనేటువంటి మరి అనుమానాలతోటి, ఆవేదనతోటి ఉన్నారు. కాబట్టి తక్షణమే పాత బకాయిలన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.